హైదరాబాద్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో బంజారాహిల్స్ యాకత్పురాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్లోని మునావర్ ఖాన్, యాకత్పురాలోని షార్ఫాన్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. అయితే సర్వే నెంబర్ 181, 182, 193, 194లలోని భూములపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను ఈడీ ఇప్పటికే విచారించింది. భూదాన్ ల్యాండ్ కుంభకోణం కేసులో ఈడీ సోదాలైతే కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, భూదాన్ భూముల కుంభకోణం కేసులో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 4 ప్లేసెస్ లో సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి మునవర్ ఖాన్ నివాసం వద్ద ప్రస్తుతం ఉన్నాము. ఈ నివాసంలో ఉన్నటువంటి 4th ఫ్లోర్ లో 401 లో ఉన్నటువంటి మునవర్ ఖాన్ నివాసంతో పాటు మరోవైపు యాకత్పురంలో ఉన్నటువంటి షర్ఫాన్ నివాసంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు, భూదాన్ స్కామ్ కేసులోనే గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత భూదాన్ భూములకు సంబంధించినటువంటి మహేశ్వరంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 181, 182 తో పాటు 193, 194 ఈ భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. రైతుల దగ్గర నుంచి ఈ భూదాన్ భూములను వేరే ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసి ఆ భూములు మొత్తం కూడా వివిధ వెంచర్లకు, వివిధ ఫ్లాట్స్ లేఅవుట్స్ చేసి విక్రయాలు జరిపినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ మహేశ్వరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి అమయ్ కుమార్ సైతం ఈడీ అధికారులు విచారించారు. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను, అక్కడ ఉన్నటువంటి అధికారులను సైతం, ఆర్డీఓను వీరందరూ కూడా ఈడీ అధికారులు విచారించి స్టేట్మెంట్ కూడా నమోదిస్తున్నారు. ఇక తాజాగా ఈ కేసులో మరొకసారి మరికొంతమందిపై ఆరోపణలు రావడం జరిగింది. అందులో మునవర్ ఖాన్ తో పాటు మరోవైపు షార్పాన్, సుకుమార్ సంబంధించినటువంటి వీరిపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. వీరు భూములను కొనుగోలు చేసి, లేఅవుట్లు చేసి అక్రమంగా ఈ భూములను బదలాయించే ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వీరిపై ఆరోపణలు రావడంతో ఏకకాలంలో దాదాపు 4 చోట్ల ఇటు ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది. హైకోర్టు ఇప్పటికే స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఎక్కడ ఉన్నటువంటి భూములు అక్కడే ఉండాలి, వాటిపై ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి పనులు కానీ చేయడానికి వీలేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చాలా మంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా 194 సర్వే నెంబర్ 194 లో చాలా భూములను కొనుగోలు చేశారు. వారందరూ కూడా ఆ భూములు కొనుగోలు చేసి వాటిని డెవలప్మెంట్ కి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటికే వీటిపై పూర్తిగా దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ పై ఇప్పటికే హైకోర్టు విచారించి వాటిని స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇప్పటికే వారందరికీ నోటీసులు కూడా సర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసు హైకోర్టులో ఒకవైపు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు మాత్రం ఈ కేసులో చాలా దూకుడు పెంచారని చెప్పవచ్చు. భూదాన్ కేసులో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇందులో పనిచేస్తున్నటువంటి అధికారులు, గతంలో పనిచేస్తున్న రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులతో పాటు ఆర్డీఓతో పాటు మరోవైపు కలెక్టర్ పై కూడా అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఇప్పటికీ ఈడీ అధికారులు అందరినీ కూడా పిలిచి విచారించింది. ఓవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు మరొకసారి దీనికి లింకప్ అయి ఉన్నటువంటి వ్యక్తులపై, నివాసాలపై కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. సునీల్, అయితే ఈ సోదాలు ఇంకా ఎంతసేపు, ఎంత సమయం వరకు కొనసాగే అవకాశం ఉంది? దానికి సంబంధించి అధికారులు ఏమైనా విషయాన్ని బయటపెట్టారా? ఓకే, సో మొత్తానికి విచారణ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయంటూ మా ప్రతినిధి సునీల్ తెలిపారు. బంజారాహిల్స్, యాకత్పురాల్లోనే ఈడీ అధికారులు ఈ సోదాలని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భూదాన్ కుంభకోణానికి సంబంధించి అధికారులు దూకుడుగా వెళ్తున్నారు ఈడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ అలాగే యాకత్పురాల్లోని నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు.